మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురలో అయితే ఉన్నాము. సో ఈరోజు మనం ముందున్న గెస్ట్ డాక్టర్ నీలిమా, ఎంబీబీఎస్, ఎండి, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, అలానే న్యూట్రిషన్ కోచ్ కూడా. సో ఇంకెందుకు ఆలస్యం, అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి హెల్త్ పరంగా, ఏ ఫుడ్ మంచిది, ఏ ఫుడ్ మంచిది కాదు. సో అలాంటి డౌట్స్ని మీకోసం నేను అడగబోతున్నాను. సో వెల్కమ్ టు సుమన్ టీవీ మేడం. So Namaste Suman TV. This is Dr. Neelima, consultant epidemiologist and nutrition coach. Thank you for inviting me. మ్యామ్, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువైపోయింది. బయటకు వెళ్తే మ్యాక్సిమం కలుషితమైన ఆహారంతో పాటు కలుషితమైన గాలిని కూడా మనం పీల్చుకుంటూ ఉంటున్నాము. సో ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది మన యొక్క హెల్త్కి ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది, అసలు వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఫర్ ద హెల్త్ అండి? Why is air pollution described as a slow killer? సో మనము చూసుకున్నట్లయితే ఈ 2021 ఇయర్లోనే 21 lakh పీపుల్ అండ్ 21 lakh పీపుల్ ఇండియాలోని ఎయిర్ పొల్యూషన్ వల్ల చనిపోయారు. సో దాన్ని బట్టి ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ అనేది ఇప్పుడు హార్ట్ అటాక్ కానీ, స్ట్రోక్ కానీ, తర్వాత చిల్డ్రన్లో ఇంక్రీజ్డ్ బిఎంఐ ఉండడం కానీ, తర్వాత ఆస్మా ప్రాబ్లం ఉండడం కానీ, ఇవన్నిటిని ఎయిర్ పొల్యూషన్ కాజ్ చేస్తుంది అనమాట. సో మనము ఒక మనిషి, ఒక పర్సన్, నార్మల్ హెల్దీ పర్సన్ 10,000 లీటర్స్ ఆఫ్ ఎయిర్ పర్ డే బ్రీత్ చేసుకుంటాడు అనమాట. సో మన లంగ్స్ తీసి ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టినట్టయితే అది 100 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ టెన్నిస్ కోర్ట్ వస్తుంది. సో అంత సైజ్ ఉంటుంది, మన లంగ్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి ఏంటంటే దే డిజైన్ ఫర్ క్లీన్ ఎయిర్, కానీ మనకున్న పొల్యూషన్ బట్టి ఏంటంటే హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ అంటే నైట్రోజన్ డైఆక్సైడ్ కానీ, తర్వాత కార్బన్ మోనాక్సైడ్ కానీ, తర్వాత మనకి పార్టికులేట్ మ్యాటర్. ఇప్పుడు పార్టికులేట్ మ్యాటర్ అంటే 2.5 మైక్రాన్ సైజ్ ఉన్న మ్యాటర్ మనం ఇన్హేల్ చేసాం అనుకోండి. ఆ పార్టికల్స్ ఇన్హేల్ చేసినప్పుడు మనకి ఏంటంటే కార్డియోవాస్కులర్గా అంటే గుండెకి సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి, నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్కి సంబంధించి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో మనం ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ అనేది 98% ఆఫ్ ద పీపుల్ లివింగ్ ఇన్ ఇండియా వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారంటే WHO పెట్టిన స్టాండర్డ్స్ కంట పొల్యూషన్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో నివసిస్తున్నారనమాట. సో మన డైలీ యాక్టివిటీస్ లైక్ డ్రైవింగ్ కానీ, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే డ్రైవింగ్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, తర్వాత లేకపోతే ఏదైనా వేస్ట్ని బర్న్ చేసినా కానీ ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది కాజ్ అవుతుంది అనమాట. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ ఇస్ కాజ్ బై ఆటోమొబైల్స్, ఇండస్ట్రియలైజేషన్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫైర్ క్రాకర్స్ బర్న్ చేయడం అనేది ఇంకా కూడా ఎయిర్ క్వాలిటీని వర్సన్ చేస్తుంది, ఇంకా కూడా బ్యాడ్ చేస్తుంది అనమాట ఎయిర్ క్వాలిటీని. సో దీన్ని బట్టి ఏంటంటే మనము ఎయిర్ పొల్యూషన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఏం చేయొచ్చు? సో ఏం చేయాలంటే జస్ట్ ఎంత అవేర్నెస్ ఇచ్చారో మాస్క్ గురించి, సో అలాగే మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఈ పొల్యూటెడ్ ఎయిర్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మనం మాస్క్ ధరించాలన్నమాట. సో మీకు సింపుల్ 2 లేయర్ కాటన్ మాస్క్ ఉన్నా, దాన్ని ఇన్ బిట్వీన్ ఏ షిఫాన్ లేయరో తర్వాత ఏదైనా సిల్క్ లేయర్ ఉన్నా కూడా పర్వాలేదు. సో ఆ తయారు చేసిన మాస్క్ అనేది N95 మాస్క్తో ఈక్వలెంట్ అనమాట. N95 మాస్క్కి ఈక్వల్గా ప్రొటెక్షన్ మనకి ఇస్తుంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో ప్లాంట్స్ని నాటడం, మొక్కలు నాటుకోవడం. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం రోజు ట్వైస్ బ్రష్ చేస్తున్నట్టు మనము ట్వైస్ వాషింగ్స్ అనేవి చేయాలన్నమాట. నెక్స్ట్ ప్లాంట్స్ని నాటడం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనము ఎంత వరకు మనం మాస్క్ పెట్టుకొని మనల్ని మనం కాపాడుకుంటామో అంత మంచిదన్నమాట. నెక్స్ట్ మన ఫుడ్ విషయానికి వచ్చేసరికి మనం యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ తీసుకోవాలి. అంటే ఎక్కువ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటే మంచిదన్నమాట. నెక్స్ట్ వీ షుడ్ ఆల్వేస్ స్టే హైడ్రేటెడ్ అంటే మనం ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలన్నమాట, ఫ్రీక్వెంట్గా వాటర్ తాగుతూ ఉండాలి. సో ఇలాగా మినిమం మనం ప్రికాషన్స్ ఫాలో అవడం వల్ల మనల్ని మనం ఎయిర్ పొల్యూషన్ నుంచి కాపాడుకోగలం.